హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఎమ్మి ఎమ్మి వామాక్ బజ్జీ ఎలా వేయాలో చూపించేస్తానండి. మా బాల్కనీలో అయితే చిన్న మొక్క ఉంది. దానికైతే చిన్న కుండి అయినా కూడా బాగా ఎక్కువ ఆకులు వస్తున్నాయి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆకులు అయితే ఒక 5 minutes నానబెట్టండి. ఎందుకంటే డస్ట్ ఉండిద్ది కదా. బాగా వాష్ చేసేసి ఒక టవల్ మీద ఆరబెట్టేసుకోండి. చూసారా, తేమ లేకుండా తుడుచుకోండి బాగా. తర్వాత ఆకులకి సరిపడా మీరు శనగపిండి, బియ్యపిండి, తినే సోడా, ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకోండి. మీరు మాత్రం తినే సోడా కొద్దిగా ఎక్కువ వేస్తే నూనె లాగుతుంది, అది మాత్రం మీరు చూసుకోండి. దానికి తగ్గ సరిపడా ఉప్పు, కారం అవన్నీ కామన్గానే వేసుకోవాలి. అంటే మీరు అరటికాయ బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు ఎలా వేసుకుంటారో సేమ్ అంతేనండి. నేనైతే దీంట్లో వామ్ అయితే యాడ్ చేయట్లేదు, అది మాత్రం మీరు చూసుకోండి. కన్సిస్టెన్సీ మాత్రం కొద్దిగా ఇలా జారుగా ఉండేటట్టు చూసుకోండి. పొయ్యి మీద ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి. ఇంకా తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆకుని అలా ముంచి అలాగా వేసేయడమేనండి. అటు ఇటు మొత్తం కోట్ చేసుకోండి శనగపిండిని. మా ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే 1-2 మొత్తం ఆకులుగా వేసి తర్వాత కట్ చేశాను అనమాట. కట్ చేసి కూడా వేసాను నేనైతే ఆకుల్ని. మీరు కనుక ఈ బజ్జీలు తింటే అండి అస్సలు వదిలిపెట్టరు. టేస్ట్ అయితే అదిరిపోయండి. దీని పక్కన అరటికాయ బజ్జీ పనికిరాదు అనిపించింది నాకైతే. నాకు ఎప్పుడు కూడా అరటికాయ బజ్జీ తింటాను మిర్చి బజ్జీ కన్నా. నాకు ఈ బజ్జీ తిన్నాకైతే అరటికాయ బజ్జీ పక్కన పాడేసాను అనమాట. అంత నచ్చింది నాకైతే ఈ బజ్జీ. దీంట్లో స్టఫ్ చేసుకుని కూడా తినచ్చండి. ఉల్లిపాయలు కానీ పైన నిమ్మరసం, ఉప్పు, కారం వేసుకుని స్టఫ్ చేసి కూడా తినండి. అది తినండి, ఇది ట్రై చేయండి. చూసారా అండి ఎంత బాగా వచ్చాయో అసలు. ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. సిమ్లో పెట్టేస్తారంటే నూనె లాగేస్తాయి. ఇప్పుడైతే నేను కట్ చేసి కూడా వేస్తున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అవి కూడా ఉబ్బాయి, ఎందుకంటే మనం తినేసి వేస్తాం కదా. నేనైతే వేస్తూనే పక్క నుంచి తినేసాను అనమాట, అంత నచ్చాయి. వామ్ చెట్టు ఉండడం వల్ల వామ్ బజ్జీలు కూడా ప్లస్ అని అనిపించాయి. చూసారండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే కొన్ని స్టఫ్ చేశాను, కొన్ని స్టఫ్ చేసుకోకుండానే తిన్నాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇది మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.